మనము గోంగూర పికిల్ కోసం మసాలా తయారు చేసుకున్నాం కదా, చూడండి చేసేసిన. మరి తాలింపు కూడా చేసేసిన. తాలింపులో ఏమీ లేదు, మంచి నూనె. చూడు దీంట్లో మంచి నూనె, మెంతులు, కరివేపాకు, మిరపకాయలు, వెల్లుల్లిపాయలు. కంపల్సరీ మసాలా చూడు వెల్లుల్లిపాయలు వేసుకోండి, ఎందుకంటే దాని మంచి వాసన వస్తుంది, చాలా బాగుంటుంది. మంచి నూనె తప్ప నేను ఏది వాడను, పల్లీల నూనె ఇది. ఓకేనా? నేను ఇప్పుడే కాదు ఎప్పుడైనా మంచి నూనె వాడతాను ఇట్లాంటి పికిల్స్ కోసం. మన ఇంట్లో ఉప్పు చేసుకున్నా ఎవరికి చేసినా స్వచ్ఛందంగా చేయాలనే ఉద్దేశంతోనే పెట్టినా, చూసుకోండి మీరు. ఓకేనా? చూడు పోస్తున్నా. అబ్బా ఇవాళ పచ్చళ్ళతోని మంచి గుమ్మగుమ్మలు చాలా. రేపు కాకరకాయ కారం చేస్తాను, చూడొచ్చు మీరు. ఓకేనా? ఎవరైనా ఆర్డర్ పెట్టుకుంటానంటే పెట్టుకోండి. కాకరకాయ కారం చాలా బాగుంటుంది నేను చేస్తే. మేము ఎప్పుడు స్పెషల్ మా ఇంట్లో కాకరకాయ కారం. ఓకే, బాటిల్ తీసుకురా తల్లిగా. కొద్దిగా ఆరినాక పెట్టుకోవచ్చు ఇది, ఎందుకంటే ఆరాలి. దీన్ని ఆరిన తర్వాత దీని వెయిట్ ఎంత వస్తుందో చూసుకొని. మరి ఇద్దరు ఆర్డర్ చేశారు, చెరొక కొంచెం కొంచెం ఇద్దాం. ఎందుకంటే పాపం బాధపడతారు ఇద్దరు అక్క చెల్లెలే. ఓకే, చెయ్యమ్మా, నువ్వెందుకు వస్తున్నావు? ఇగో చూడండి, టేస్ట్ చూడమని చెప్తున్నా. వాసన మంచి వాసన వస్తుందని అడుగుతుంది నా బిడ్డ. రాదంట వీడియోలోకి, అస్సలు రాదట. సరే, ఓకే, నో ప్రాబ్లం. ఉమ్మో, నేను కూడా చూడాలనిపిస్తుంది. నువ్వు తింటుండే నాకు ఊరుతుంది, నోరు ఊరుతుంది. పప్పి నోరు ఊరుతుంది పాప. సరిపోతాయి, చాలా సూపర్. ఇంకా కొంచెం ఆయిల్ పోసినా పర్వాలేదు. ఒకటి, మనము చేసే పనిని ప్రేమిస్తే ఎక్కడికైనా వెళ్ళగలుగుతాం. ఎవరైనా సరే, నువ్వైనా నేనైనా ఎవరైనా. ఈ పికిలనే కాదు, మీరు చేసే పనిని, ఉద్యోగాన్ని, ప్రతిదాన్ని ప్రేమించండి. మీ ఇంట్లో వాళ్ళకి మంచిగా ప్రేమగా ఉండండి. వాళ్ళని, పిల్లల్ని కానీ మీ భార్యలను కానీ మంచిగా ప్రేమగా చూసుకోండి. మీ భర్తను కూడా మంచిగా చూసుకోండి. అమ్మ, మళ్ళీ నా పిల్లలు బాధపడతారు. అమ్మ పిల్లల గురించే చెప్తుంది, అబ్బా వాళ్ళ అమ్మాయిల గురించే చెప్తుంది కానీ మా గురించి చెప్తలేదని. మీరు కూడా వాళ్ళని మంచిగా చూసుకుంటే వాళ్ళు మీకు తగినట్టు నడుస్తారమ్మా. ఓకేనా? ఓకే, ఇది లావణ్యమ్మ మాట ఇది. ఓకేనా? చూడండి ఎంత వచ్చిందో వెయిట్ చేద్దామని దీంట్లో వేస్తున్నా. ఓకే, ఈ పచ్చడి. ఓకే, బాటిల్ వెయిట్ చేస్తానికి ఆన్ చేసిన. చూడండి, చూడండి 60. ఇప్పుడు దీన్ని వెయిట్ ఎంత ఉందో ఈ పికిల్ చూద్దాము. ఓకేనా? ఇద్దరికి ఎట్లా పంచాలో తెలియట్లేదు. ఇది చాలా తక్కువ వచ్చింది. 2 ఆర్డర్లు వచ్చినాయి కానీ 2 ఆర్డర్ల వాళ్ళకి ఎట్లా ఇవ్వాలి అని ఆలోచిస్తున్నా. అది దగ్గర వాళ్ళు కాబట్టి కొంచెం ఇద్దరికి షేర్ చేస్తా. వేరే బయట వాళ్ళకైతే కష్టమే, ఒకరికే ఇవ్వాలి వచ్చేది. ఇంకోటి కూడా చేశాను చూడండి, అదే చిక్కుడుకాయ పికిల్ చేశాను కదా, అది ఒక్కరికే ఆర్డర్ ఇచ్చారు. మరి ఎవరైనా ఆర్డర్ పెట్టుకుంటే వేరే దగ్గర నుంచి తెప్పించి అది కూడా పెడతాను మళ్ళా. ఓకే, నాగమణి తీసే తల్లి. అన్నం వేసి కలిపి అందరికి ముద్దలు పెడతా. అది ఉండని, దీని మీద పెట్టి చూడండి. దీని వెయిట్ ఎంత ఉందో చూద్దాం.
800 గ్రాములు వచ్చింది బా. 777. చూసారా, వాళ్ళిద్దరికి షేర్ చేయాలి. హాఫ్ కిలో వచ్చినా పోయేది. హాఫ్ కిలో. ఓకే ఓకే, మీరు నేను చేసే పికిల్స్ చూశారు కదా. నేను అన్నీ నీట్గా అంత స్వచ్ఛమైన నూనెతో చేస్తాను. మసాలాలు కూడా స్వచ్ఛమైనవే. నేను బేగం బజార్ పోయి తెచ్చుకుంటా ఇప్పటి నుంచి కదా, అలవాటు ముందు నుంచి. ఇప్పుడైతే ఇంకా బల్క్లో తెచ్చుకోవాలి ఇప్పుడు నేను, మీ ఆర్డర్స్ని బట్టి. మరి ఇక్కడనే కాదు, మన లోకల్ హైదరాబాదే కాదు, ఎక్కడికైనా మరి కొరియర్ సర్వీస్లో పంపిస్తాను. మరి వేరే దేశాలకైనా సరే, యుఎస్ఏ అయినా సరే, కెనడా అయినా సరే, మరి యూకే అయినా సరే, ఎనీ ప్లేస్ నేనైతే పంపించడానికి 100 kgs చేయడానికి కూడా రెడీగా ఉన్నా. మీరు రెడీ అయితే నాకు మెసేజ్ పెట్టండి, మీరు పికిల్ బుక్ చేసుకోండి. ఓకే, లవ్ యూ, గాడ్ బ్లెస్ యూ.